హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహాస్మి ప్లస్ లైఫ్ ఇదే. మిమ్మల్ని ఇప్పుడు కొన్ని అడుగుతాను. ఇప్పుడు కొన్ని పనులు సక్సెస్ఫుల్గా టీడీపీ రాష్ట్రం అయినప్పుడు ఆ పక్క టీజీ ఈ పక్క ఏపీ అయింది. టీజీలో బీఆర్ఎస్ 10 years, ఇక్కడ టీడీపీ వైసీపీ. కొన్ని పనులు టీడీపీలో ఫినిష్ అయ్యాయి, వైసీపీ హయాంలో స్టార్ట్ అయ్యాయి, టీడీపీ పూర్తి చేసి. కొన్ని పనులు శంకుస్థాపన స్టార్ట్ అయ్యి ఆగిపోయాయి. కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైంది? మరి కోవిడ్ 2022 జూలై కల్లా కోవిడ్ సెట్ అయిపోయింది. 2.5 years స్ట్రక్ లేదు. 2022 to 2024 అంటే అది స్టార్ట్ అయిన పనులని ఫినిష్ అయిపోలేదు. ఎందుకు పోస్ట్పోన్ అయ్యాయి? అమౌంట్ అనేది ఇస్తే అభివృద్ధి అనేది రాదు. జాబ్ హోల్డర్స్ అన్నీ కావాలి. ఏదో అక్కడక్కడ క్యాష్ చేసి పెడితే అవ్వదు. నేను ఏ టీడీపీని వైసీపీని నేను అవమానించట్లే, ఏ గవర్నమెంట్ని నేను అవమానించట్లే. ఎలా అవుతుందంటే ఇప్పుడు చెప్తున్నాను వినండి. టీడీపీ ఫస్ట్ 2014 to 2019 టీడీపీ ఉంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఉంది. 2024 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు టీడీపీ వచ్చింది. సో ఓటర్స్ మైండ్ సెట్స్ అనేవి కంప్లీట్లీ చేంజ్ అయ్యాయి. ఎలా చేంజ్ అయ్యాయంటే ఇప్పుడు 2014 నుంచి 2019 కొన్ని పనులు టీడీపీ హయాంలో అయ్యాయి. శంకుస్థాపన పడి ఓపెన్ అయ్యేసరికి గవర్నమెంట్ చేంజ్ అయింది. సడన్గా వైసీపీ వాళ్ళు వచ్చారు. వైసీపీ పేరు పడ్డాయి. ఎవరైనా ఓడెక్కారు, టీడీపీ వాళ్ళు ఎవరెక్కలే. ఇక్కడ కొన్ని పడితే మన శంకుస్థాపన పేర్లు ఉండదుగా. మరి పోనీ కోవిడ్ 2.5 years మనం కోవిడ్తో ఇబ్బంది పడ్డాం. 2020 మార్చి నుంచి 2022 వరకు కోవిడ్తో చాలా ఇబ్బంది పడ్డాం. దాని తర్వాత పనులన్నీ వేగవంతంగా ఫినిష్ కావాలిగా. సో ఇక్కడ నేను ఎవరిని కించవచ్చు? డబ్బు ఇస్తే అనేది నడవదు. నిరుద్యోగం జాబ్ కావాలి, అన్నీ రావాలి, సెటిల్మెంట్స్ పెరగాలి. ఎయిర్పోర్ట్ పడి కాళ్ళు వస్తాయి, పక్కన హోటల్స్ పడతాయి, జొమాటో వస్తాయి, అందరికి జాబ్ వేకెన్సీ స్వయంగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు నేను ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నేను పనిచేసేటానికి నాకు ఈఎస్ఐ రాదు. 3.5 lakhs నాకు అప్పు వచ్చింది. నేను అప్ అండ్ డౌన్ అటు ఇటు తెగ తిరుగుతున్నాను. నేను గొడవ పెట్టినా లేదే. గొడవ పడితే పనిలో ఊరి ఉండి చేసుకోవాలి. ఇప్పుడు పడితే హోల్డర్ 5 star హోటల్స్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, బిజినెస్ వస్తాయి, ర్యాబిటర్స్ ఊబర్స్ వస్తాయి. సైన్స్ పెరుగుతుంది. పక్కన సాఫ్ట్వేర్ కంపెనీస్ లేకపోతే ఐటీ సెక్టర్స్ పెరుగుతూ ఉంటాయి. రెటార్డెంట్ సోర్స్ అన్నీ పెరుగుతూ ఉంటుంది ఇండైరెక్ట్గా. అంటే ఒకటి పెడితే ఆటోమేటిక్గా 10 సోర్సెస్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. బిజినెస్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్లస్ మైనస్ ఈక్వల్గా బిల్డ్ చేసుకుంటే కదా బిజినెస్ సక్సెస్ అయ్యేది. రెండు బిల్డ్ చేసుకోకపోతే బిజినెస్ ఫ్లాప్ అవుతుంది కదా. ఇది కూడా అంతే. ఒక బిజినెస్ అనేది బ్రాడ్ అవుతే ఇది అవుతుంది. నేను ఏ టీడీపీని వైసీపీని అనిపించట్లేదు, అనిపించవచ్చట్లేదు. నాకున్న ఆలోచన, నాకున్న ఆనందంతో చేస్తున్నాను. ఒకటి నేను 5 లక్షల పని ఫ్రీగా చేయించుకున్నాను. చెప్తున్నా వాడికి కావాలి మంచోళ్ళగా, వాడికే అంటే పైకేంటి వాడు మంచోళ్ళగా నటిస్తాను, లోపల వేస్ట్ గాడు, వాడన్నా మంచోడు లేడని చూసే వాళ్ళకైనా. అది ఎంతకాలం కర్మ అనేది ఒకటి రియాక్ట్ అవుతుంది. 5 లక్షల పని ఫ్రీగా చేయించుకున్నాడు. చెప్పాడు, నేనే పట్టించుకోలేదు. ఒకసారి అన్నాడు మీకు కాదని. దాని తర్వాత వాడే కాల్ చేశాడు, మళ్ళీ ఇంకోసారి కాల్ చేశాడు, 3సారి వాగాడు. అంటే వాడికి ఎదవ బ్రతికి అంటే అదే వాటి ఎదవ బ్రతికి. అంటే పైకి మంచోళ్ళగా నటిస్తూ కుమ్మించుకున్నాడు. ఒకటి కోపం వీడి కర్మ అనేది ఒకటి చూస్తూ ఉంటుంది. 5 లక్షల పని ఫ్రీగా చేయించుకున్నాడు. 5 లక్షల పని అదే 5 లక్షలు ఉంటే ఈరోజు నాకు అంత సేవింగ్స్లోకి ఉండేవి అని నేను పట్టించుకోలేదుగా. సో ఏది ప్లస్ కాదు, ఏది మైనస్ కాదు. ఎవరైనా ఆల్టర్నేట్ భయపడిస్తే మీ దగ్గర ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర పెట్టండి. ప్లస్ మైనస్ క్యాల్కులేషన్ చేసుకుంటాను. మీ మైండ్ సెట్ మీ హార్ట్ క్లియర్గా ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చినప్పుడు వీడియో చేస్తాను. ఎవరిని కించవద్దు అని ఎవరిని అవమానిస్తాను నేను ఈ వీడియో చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖమంతో సర్వే సృష్ణ సుఖము. నాకైనా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఎవరైనా మీ దగ్గర హెల్ప్ కావాలని వస్తే హెల్ప్ చేయండి, లేదా నా తరం కాదని చేతులు ఎత్తకండి. కర్మ అనేది ఒకటి చూస్తుంది, అది ఆడాల్సిన పద్ధతులు అంతా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.